కూడా చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి యాంకర్ రష్మి గౌతమ్ ముందు ఉన్నారని చెప్పుకోవచ్చు. తను పలు సామాజిక అంశాల మీద ఎప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటారు. స్ట్రీట్ డాగ్స్ విషయంలో కావచ్చు, పర్యావరణ విషయంలో కావచ్చు. గతంలో అనేక సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చాలా నిర్మోహమాటంగా చెప్పిన విషయాన్ని మనం చూసాము. ఇప్పుడు కూడా ఈ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి తర్వాత కూడా జరిగిన పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో ఇలా చేయటాన్ని తను ఖండిస్తూ ఆ మద్దతుదారులందరినీ ఇరాన్ పంపించేసేయండి అంటూ కూడా ఆవిడ కామెంట్ చేయటం జరిగింది, పోస్ట్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో రష్మిపై పలు విమర్శలు చాలా మంది సోషల్ మీడియాలో చేస్తూనే ఉన్నారు. ఖమేనీ మద్దతుదారులందరూ కూడా తన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేశారు. ఆ విషయంలోనే మరొకసారి రష్మి గౌతమ్ చాలా తీవ్రంగా స్పందించారు. తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే చూపించి మాట్లాడండి, బయట పెట్టి మాట్లాడండి అంటూ కూడా ఎవరైతే తనపై అలిగేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టి సమాధానం చెప్పారు. అలాగే తన రిలేషన్స్ లో ఉంది, చాలా మందితోటి మల్టిపుల్ రిలేషన్స్ లో ఉన్నట్టుగా తన మీద వస్తున్న అఫైర్స్ ఆరోపణల గురించి కూడా తను చాలా బోల్డ్ గా స్పందించారు. నాకు రిలేషన్స్ ఉన్నా లేకపోయినా నన్ను అడిగే హక్కు మీకెవరికి లేదు అంటూ కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. తన పెళ్లి చేసుకునే వరకు కూడా తన లైఫ్ తన ఇష్టం అంటూ కూడా తను చాలా బోల్డ్ గా ఎవరైతే తనని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక రిప్లై అయితే ఇచ్చింది కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు రష్మి, ఇటు ఖమేనీపై ఖమేనీ మృతిపై ఎవరైతే సపోర్ట్ చేశారో, సపోర్ట్ చేయడమే కాదు, ఇటు కాశ్మీర్, లక్నో లాంటి ప్రాంతాల్లో ఇటు ప్రభుత్వ ఆస్తులను కూడా కొల్లగట్టారు. దీనిపైన సోషల్ మీడియాలో కొంత వైరల్గా కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ఇరాన్కి సంబంధించిన మహిళలే ఇటు ఇరాన్లో మేము సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇటు ఇండియా నుంచి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం ఏంటి, ఇక్కడ వీళ్ళందరూ బాధపడడం ఏంటి అంటూ హేళన చేస్తూ సర్కాస్టిక్గా కూడా ఇరాన్కి సంబంధించిన మహిళలు కూడా కొన్ని పోస్టులు పెట్టారు. సో అలానే ఇటు రష్మి కూడా స్పందిస్తూ ఇక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా ఇరాన్కి పంపించేయండి, మేము వ్యతిరేకంగా లేము, ఇటు అయతుల్లా ఖమేనీకి కానీ అలాగే షియా కమ్యూనిటీకి కానీ వ్యతిరేకంగా లేము, అలాంటి వ్యక్తులు కానీ ఇండియాలో మాకు అవసరం లేదు, వాళ్ళని వెనకకు పంపించాలి అంటూ ఇటు రష్మి గౌతమ్ తను సోషల్ మీడియాలో తాను చేసిన ఆ పోస్ట్ని ప్రస్తుతానికి దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని తనని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, లీవ్ ఏ లెగసీ, రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న కమెంట్, ఏ క్యారెక్టర్లెస్ హూ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ విత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ మల్లెమాల ప్రొడక్షన్ అండ్ కేఎన్బి, ఇప్పుడు పతివ్రతల నాటకాలు చీ అంటూ. సో మొత్తం మీద ఇటు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. తనకి ఎంతో మందితో రిలేషన్షిప్లో ఉన్నట్టు, మొత్తానికైతే రిలేషన్షిప్లో తను గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది, అలాంటి వ్యక్తి ఇప్పుడు పతివ్రతల నాటకాలు ఆడుతుందంటూ తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి చాలా బోల్డ్గా ఇటు రష్మి చాలా బోల్డ్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం, నేను ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉండను, నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ ప్రశ్నించే అవకాశం వారొక్కరికే ఉంటుంది తప్పించి మీరెవరు నన్ను అడిగే హక్కు కూడా మీకు లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే నేను ఎవరితోనైనా తిరుగుతాను, మీ ప్రాబ్లం ఏంటి, అది మీ ప్రాబ్లం కాదు కదా, మీకు అనవసరం, నా పర్సనల్ లైఫ్ అనేది మీకు అనవసరం అన్న విషయాన్ని మొత్తానికైతే ధృవీకరించింది. ఎట్ ద సేమ్ టైం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్న మహిళల దినోత్సవం, ఇటు ఉమెన్స్ డే రోజే ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. రష్మికి సంబంధించిన క్యారెక్టర్ని నిన్న ఉమెన్స్ డే రోజే తన క్యారెక్టర్ని కూడా చాలామంది వ్యక్తులు తన క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. సో మొత్తం మీద నేను కూడా రష్మికే సపోర్ట్ చేస్తున్నాను. రష్మి తీసుకున్న ఆ స్టేట్మెంట్, రష్మి చెప్పిన ఆ స్టేట్మెంట్ కానీ ఆమె తీసుకున్న స్టాండ్ని కానీ నేను సపోర్ట్ చేస్తున్నా. ఎవరి పర్సనల్ లైఫ్ అయినా వాళ్ళ పర్సనల్ లైఫ్, పబ్లిక్లో కొంత ఇమేజ్, పబ్లిక్లో ఒక సెలబ్రిటీ స్టేటస్, ఇలాంటి స్టేటస్ వచ్చినప్పుడు కానీ, ఇమేజ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళని ప్రొఫెషనల్గానే చూడండి. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తన పర్సనల్ లైఫ్ అనేది తన ఇష్టం.
తను వాస్తవానికి ఒకవేళ అలాంటి రిలేషన్షిప్స్లో ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే వాటిని ప్రొవైడ్ చేయండి. ఆ ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేయండి అంటూ తను కూడా ప్రశ్నిస్తుంది, నేను కూడా ప్రశ్నిస్తున్నా. ఇటు ఊరికే వర్బల్గా కొన్ని పేర్లను చెప్పడం కాదు, వాస్తవానికి వాళ్ళు కూడా ఒకవేళ ఇన్వాల్వ్డ్ ఉంటే కనుక మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే అలాంటి ప్రూఫ్స్ని బయట పెట్టండి అంటూ ఇటు రష్మి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను. నిజంగానే రష్మి తీసుకున్న స్టాండ్పై ఇటు ఖమేనీకి సంబంధించిన సపోర్టర్స్ని ఇరాన్కి పంపించేయండి అంటూ అనడంలో తప్పు లేదు. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు రష్మికి ఇంకెవరితోనైనా రిలేషన్షిప్లో ఉంది అని మీరు భావిస్తున్నారా? దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే కనుక ప్రొవైడ్ చేయండి. ఊరికే తన క్యారెక్టర్ని ఇలా సోషల్ మీడియా మాధ్యమంలో అసాసినేట్ చేయడం సరికాదు. కొంతమంది అయితే కొన్ని పేర్లను కూడా చెప్తున్నారు, ఇటు జబర్దస్త్కి సంబంధించిన పేర్లని, ఇటు సిద్ధు జొన్నలగడ్డ హీరోని ఇన్వాల్వ్ చేస్తున్నారు. జబర్దస్త్కి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ని వాళ్ళ పేర్లను కూడా తీసి వాళ్ళని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు రష్మికి సపోర్ట్ చేస్తూ కూడా చాలామంది స్టాండ్ తీసుకున్నారు. నిన్న ఉమెన్స్ డే, ఇటు మరో పక్కన ఇటు అనసూయ లాంటి వాళ్ళు ఉమెన్స్ డే అని ఒక్కరోజే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు మహిళలని? స్ట్రాంగ్ ఉమెన్ ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇటు మగవారి మనస్తత్వం మార్చుకోవాలి. కొంతమంది మగవారు ఎవరైతే మహిళలను చిన్నచూపు చూస్తున్నారో వాళ్ళ మనస్తత్వం మార్చుకోవాలంటూ ఇటు నిన్న అందరూ పోస్టులు పెట్టిన సమయంలో ఇటు రష్మిని టార్గెట్ చేస్తూ రష్మిని సోషల్ మీడియా మాధ్యమంలో తన క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే ప్రయత్నం నిన్న కొంతమంది చేశారు. దానికి సంబంధించిన ఆ ట్వీట్స్ని కూడా మనం చూస్తున్నాం. ఇటు ఖమేనీ మృతిపైన చేసిన ప్రొటెస్ట్లని ఆయన ఉద్దేశించి మాట్లాడినందుకు తన క్యారెక్టర్ని, కానీ చాలా స్ట్రాంగ్గా చాలా బోల్డ్గా రష్మి అయితే రెస్పాండ్ అయింది. నువ్వెవరు ప్రశ్నించడానికి నా పర్సనల్ లైఫ్ గురించి? నేను ఎవరితోనైనా తిరుగుతాను, ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉంటాను, అడగడానికి నువ్వెవరు? నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇది నా పర్సనల్ విషయం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా ఒక లైన్ని డ్రా చేయాలి పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి మీరు మాట్లాడండి. తన ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైనా మీరు మార్పులు చేర్పులు కావాలనుకున్నా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని పాయింట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు తన పర్సనల్ లైఫ్ గురించి, తన పర్సనల్ లైఫ్లో ఒకవేళ మీ దగ్గర నిజంగానే ప్రూఫ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేయండి అంటూ ఒక బోల్డ్ స్టెప్ అయితే తీసుకుంది, ఒక బోల్డ్ రిప్లై అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి